తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ద్వారా ప్రజలలో వస్తున్న ఆదరణ చూసి టీఆర్ఎస్ ముఖ్యంగా కేటీఆర్ గారికి మైండ్ దొబ్బింది. అసలు కేటీఆర్ మైండ్లో ఆ బుర్రలో మైండ్ ఉందా పెండ ఉందా అర్థమైతలేదు. ఆడిన మాటలే పాడిన మాటలే ఒకటే తిరిగి మాట్లాడి 10 సంవత్సరాలు ఆదాని సొంత ఫ్లైట్లో తిరిగి 10 సంవత్సరాలు దోస్తాను చేసి మీరు ఎట్లయితే తప్పులు చేస్తున్నారో మేము కూడా ఎట్లా తప్పులు చేస్తున్నాడుగా మతి భ్రమించి ఇలా మైండ్ దొబ్బి కేటీఆర్ మాట్లాడుతుండు. కేటీఆర్ మాట్లాడిన మాటల్లో ఆయన ప్రెస్టేషన్ కానొస్తుంది. ఆయన ముఖ కవలికల్లో ఇలా ఏదో కోల్పోయినాము మేము తెలంగాణలో, అధికారం కోల్పోయినటువంటి ఆలోచన, అధికారం కోల్పోయినటువంటి మత్తులో ఇంకా కూడా తేలిపోతలేడు కేటీఆర్. మా గౌరవ ముఖ్యమంత్రికి తెలంగాణలో ప్రజాపాలన ద్వారా వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక ఏదైతే ఆదాని గారు స్కిల్ యూనివర్సిటీ కోసం 100 కోట్లు ఇస్తే మా గౌరవ ముఖ్యమంత్రి సమస్యలకు తావియొద్దు, ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి లొసుగులు కానీ లోటుపాట్లు ఉండొద్దని చెప్పి ఇచ్చిన 100 కోట్లను వెనక్కి పంపిస్తే ఇవాళ స్కిల్ యూనివర్సిటీని బదనాం చేయాలని చెప్పి, స్కిల్ యూనివర్సిటీ డెవలప్ అవ్వద్దని చెప్పి కేటీఆర్ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. మరి 10 సంవత్సరాలు మీరు అదాని ఫ్లైట్లో తిరిగి మీరు వేసుకున్నటువంటి చీకటి ఒప్పందాలు, మీరు వేసుకున్న రహస్య ఒప్పందాలు, మీరు ఎన్నో కాంట్రాక్ట్లు ఆయనకి ఇచ్చి ఇక మా గౌరవ ముఖ్యమంత్రి బదనాం చేయాలని తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజల మన్ననలు పొందుతుంటే ఇవాళ ఒక సంవత్సరంలోనే ప్రజలలో మంచి మైలేజ్ తెచ్చి మంచి ఇమేజ్ వచ్చినటువంటి మా ముఖ్యమంత్రి మీద బురద చల్లాలని కేటీఆర్ మళ్ళీ కూడా పిచ్చి వాగుతున్నాడు. మరి కేటీఆర్కు మతి భ్రమించినట్టుంది. ఒకసారి ఎర్రగడ్డ పోయి చూపించుకుంటే బాగుంటుంది. ప్రతి విషయాన్ని పదే ప్రజలు, తెలంగాణ ప్రజలు మళ్ళొక్కసారి మోసం చేయడానికి ఇలా ఆదాని 100 కోట్లు అంటాడు. మేము ఆదాని 100 కోట్లను మా గౌరవ ముఖ్యమంత్రి మాకొద్దు అని చెప్పి రిటర్న్ చేసిండు. ఆయన చేసుకున్న ఒప్పందాల మీద కూడా పునరాలోచన చేస్తుండు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇక ప్రజాపాలన ద్వారా తెలంగాణలో మహిళలకు పెద్దపీట వేసి మేము మహిళలకు ఉచిత ఆర్టీసీ కాకుండా 500కే గ్యాస్ ఇచ్చి ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చి రైతన్నలకు పెద్దపీట వేసి భారతదేశ చరిత్రలోనే ఏకకాలంలో 18,000 కోట్ల రుణమాఫీ చేసే చరిత్ర మా గౌరవ ముఖ్యమంత్రి. ఇవాళ మా రాహుల్ గాంధీ గారు భావి ప్రధాని గారు ఒక మాట అంటే మా గౌరవ ముఖ్యమంత్రి శిలాశాసనంగా గాంధీ అంటే గాంధీ కుటుంబం అంటే త్యాగాల కుటుంబం, గాంధీ కుటుంబం అంటే మాట ఇస్తే మాట మీద నిలబడే కుటుంబం. రాహుల్ గాంధీ మాటను మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శిలాశాసనంగా పరిగణించి రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్పినటువంటి రుణమాఫీని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినాం. రాహుల్ గాంధీ గారు ఏదైతే మాకు చూపించినటువంటి కుల గణనను కూడా ఇవాళ పెద్ద ఎత్తున 90% ఇప్పటికీ పూర్తి అయింది. ఇంకా 10% కూడా పూర్తి కాబోతుంది. రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత్ జోడో యాత్ర ద్వారా పేద ప్రజల బాధను తెలుసుకొని, కుల వృత్తుల బాధను తెలుసుకొని ఈ దేశంలో కుల గణన జరిగితేనే ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీలకు అన్ని వర్గాలకు నిమ్న వర్గాలకు ఫలాలంతైన ఉద్దేశంతో తెలంగాణలో కుల గణన దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ కులగా ఉండబోతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారి మాటలు శిరసా వహిస్తారు. మీ లెక్క చీకటి ఒప్పందాలు ఆదానితోటి, అక్కడ మోడీతోటి ఢిల్లీలో దోస్తాన్, ఇక్కడ గల్లీలో కుస్తీ, మీ నాటకాలు తెలంగాణ ప్రజలు గమనించే మిమ్మల్ని ప్రతిపక్ష హోదా ఇచ్చినా ప్రతిపక్ష హోదా నిర్వహించలేక ఇవాళ ఫామ్ హౌస్లో పండుకున్న మీ అయ్య మీద మాట్లాడు. ఇవాళ ఏమున్నా ప్రతిపక్ష హోదా కోసం మీ బాబా నువ్వు ఆడుతున్నటువంటి డ్రామాలు తెలంగాణలో నడవవు. ఇప్పటికైనా ఆ మైండ్ దొబ్బింది కాబట్టి నువ్వు ఎర్రగడ్డ పోయి నీ మైండ్ను సెట్ చేసుకోవాలి. తెలంగాణలో రేపటి నుంచి డిసెంబర్ 9 జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చి మరి ప్రతిపక్ష నాయకుడు ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మళ్ళొక్కసారి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఈ చౌటబారు ప్రకటన మాట్లాడితే ఖబర్దారని చెప్పి కేటీఆర్ని హెచ్చరిస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.